విజయదశమి కానుకగా భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి కోసం, మధ్యతరగతి వారి కోసం ప్రత్యేకమైన చొరవతో నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిఎస్టీ అమలుని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటూ ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని గ్రామంలో ప్రతి గడప కూడా తీసుకునేటువంటి ఆలోచనతో ఏదైతే ఈరోజు మనం జిఎస్టీ ద్వారా లబ్ధి పొందుతున్నామో ఈ లబ్ధి చేకూరేలాగా ప్రతి కుటుంబానికి కూడా అందేలాగా ప్రయత్నం చేయటువంటి ఒక భాగస్వామ్యంగా అందరినీ కూడా ఇక్కడ సమావేశం. ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చాలా వరకు సింప్లిఫై చేస్తున్నామని చెప్పి జిఎస్టీ 2.0 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. సో అది కాబట్టి మీ మెంబర్స్ అందరూ కూడా అంటే మన గైడ్ లైన్స్ ప్రకారం 20 లక్షలు 40 లక్షలు స్లాబ్ ఉన్నా కూడా దానికి లోపల ఉన్న వాళ్ళు కూడా కావాలంటే రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ తీసుకొని జిఎస్టీ సిస్టమ్ లోపల వచ్చినట్లయితే ఖచ్చితంగా ఐటీసీ వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసినదే. ఐటీసీ వాడిన పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ ఎఫిషియన్సీస్ పెరుగుతాయి. అదే కాకుండా మీ దగ్గర ఫైనల్ గా ఇచ్చిన ఆ కాస్ట్ కూడా చాలా వరకు మీకు పై నుంచి ట్రాన్స్మిషన్ చేసి వస్తుంది. సో దయచేసి మీ అందరినీ కూడా ఈ అసోసియేషన్ తరఫు నుంచి రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్ బాగా టేకప్ చేసుకోవడానికి మీ మెంబర్స్ అందరికీ కూడా అవగాహన దీంతో పాటు చేయండి అని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ తరఫు నుంచి అన్ని డిపార్ట్మెంట్ కలుపుకొని ఇప్పటికి మనము ప్రతి సచివాలయంలో మీటింగ్స్ పెట్టడం, ప్రతి రైతుల దగ్గర ట్రాక్టర్ ర్యాలీస్ చేయడం, స్కూల్స్ లో చాలా వరకు ఎస్ఏ కాంపిటీషన్, పెయింటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్ చేయడము, అసోసియేషన్స్ అందరితో కలుపుకొని ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క సెక్టర్ దగ్గర అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతున్నాయి. ఇంకా మీ అందరి సపోర్ట్ కూడా నెక్స్ట్ ఒక వారంలో కూడా ఇంటెన్సివ్ గా జిల్లా వ్యాప్తంగా యాక్టివిటీస్ టేకప్ చేస్తామని అనుకున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకొని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వాలు ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్తే, సేల్స్ ట్యాక్స్ రెజ్యూమ్లోకి వెళ్తే, ఆర్థిక మంత్రులకు ఆదాయం అవసరం వచ్చినప్పుడల్లా ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే కమర్షియల్ ట్యాక్స్. ఆ రోజుల్లో కమర్షియల్ ట్యాక్స్ లో ఉన్నటువంటిది సేల్స్ ట్యాక్స్. ముందు ఏ వర్గం మీద డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ వర్గం దగ్గర నుంచి కొంచెం ప్రభుత్వానికి డబ్బులు ఎట్లా తీసుకుందాము అనేటువంటి దాంతో ట్యాక్స్లు పెంచడం మాత్రమే నేను చూసాను 40-50 years. ఇది ఈ రోజు కాదు, చాణక్యుడి కాలం నుంచి కూడా వస్తాం. చాణక్యుడు తన అర్థశాస్త్రంలో రాస్తూ కూడా ఏ వ్యక్తి వద్ద కానీ ఏ సమూహం వద్ద కానీ అధికంగా ధనం చేరుతుందో ఆ ధనాన్ని రాజకోశాధికారం వైపు మళ్లించే ప్రయత్నం చేయాలి అనేటువంటిది చాణక్యుడు చెప్పాడు. ఆయన చెప్పిన నాటి నుండి వేల సంవత్సరాల పాటు ఈ పరంపర సాంప్రదాయం అనేది కొనసాగుతూనే కనపడింది. వచ్చేటువంటి అన్ని కూడా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూనే ఒకటి మాత్రం అష్యూర్ చేయగలుగుతున్నాం, ఈ గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేసేటువంటిది. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేటువంటివి ప్రతి కుటుంబానికి పోయేలాగా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఆఫీస్ అన్న కూడా కోరుతున్నా, ఎక్స్ట్రా కష్టపడదాం, ఎక్స్ట్రా పని చేద్దాం. ప్రతి ట్రేడ్ బాడీ దగ్గర కూర్చుని వాళ్ళకి సంబంధించినటువంటి చార్ట్లని ప్రిపేర్ చేపించి డిస్ప్లే అయ్యేటట్టు అందరం కూడా పనిచేయాలని చెప్పేసి మనం కోరుకుంటూ, జిల్లా కోసం ఎంపీ గారు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, అందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి పనిచేస్తాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టినటువంటి జిఎస్టీ 2 అవేర్నెస్ క్యాంపెయిన్ ఇవాళ అనంతపురంలో టేకప్ చేయడం జరిగింది. గత 20 రోజులుగా జిల్లా యంత్రాంగం అనేక రంగాలలో, స్కూళ్ళ దగ్గర నుంచి మొదలుకొని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం, షాప్ టు షాప్ క్యాంపెయిన్ చేయడం, వారానికి కొన్ని రంగాలు, కిరాణా రంగం ఇట్లా ఎంచుకోవడం, ఇవాళ మెడికల్ రంగాన్ని ఎంచుకోవడం, ఇవాళ మొత్తం ట్రేడ్ బాడీస్ తో అనంతపూర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి లాభం చేకూరేలా జిఎస్టీ ధరల తగ్గింపు ఏదైతే ఉందో దాని బెనిఫిట్ ని సామాన్యుడి గడపకు చేరాలనేటువంటి ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇవాళ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పాలపొడుల దగ్గర నుంచి మొదలుకొని రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు, డ్రిప్పులు, స్ప్రింక్లర్లు, మెడికల్ ఫెసిలిటీస్ మీద, మహిళలకు సంబంధించినటువంటి ఆరోగ్య అవసరాలకు సంబంధించినటువంటి కిట్స్ మీద, మరి ప్రతి రంగంలోనూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద కావచ్చు, సిమెంట్ మీద కావచ్చు, ప్రతి రంగంలోనూ కూడా ధరల్ని తగ్గించినటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ, చంద్రబాబు గారి ప్రభుత్వం. మరి ప్రతి కుటుంబానికి దాదాపు 18 నుంచి 20 వేల రూపాయలు సంవత్సరానికి మిగిలేలా ఈరోజు జిఎస్టీ ధరల్లో మార్పు తీసుకురావడం జరిగింది. దీనికి అదనంగా ఇప్పటికీ మేము వెళ్తే ఇందాక చెప్తా ఉన్నారు, ట్రేడ్ బాడీస్ కూడా కాంపిటీషన్ పెరిగి వాళ్ళు అదనంగా ఇంకొక 7% వరకు సేవింగ్ ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్ గా 10-15% ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేటువంటి బెనిఫిట్ కనపడతా ఉంది.